చూడు పాప. ఏంటి బాబు? బాగా బాధ వస్తే ఏం చేయాలి? భజన చేయాలి. మరి బాగా ఆనందం వస్తే ఏం చేయాలి? అంట్లు కడగాలి. అర్థమైంది. నువ్వు బాగా హాట్గా ఉన్నావని. అవును, హాట్ టాపిక్ అంటే గుర్తొచ్చింది. ఈరోజు హాట్ టాపిక్స్ ఏమున్నాయి అబ్బాయి? హాట్ టాపిక్స్ అంటే అన్నట్లు మర్చిపోయాను. చిరంజీవి గారి 150వ సినిమా నిన్ననే మొదలైంది తెలుసా? తెలుసులే. ఆ సినిమా మొదలైందని తెలుసు. మొదటి రోజు షూటింగ్కి పవన్ కళ్యాణ్ గారు రాలేదని అందరూ చెప్పుకోవడం కూడా తెలుసు. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు హాట్గా ఉన్నావో. పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు షూటింగ్కు వచ్చి మెగా ఫ్యాన్స్ని కనువిందు చేయలేదు కదా, అందుకే బాగా హాట్గా ఉన్నావని అర్థమైంది. అది సరే, రామ్ చరణ్ కూడా రాలేదట తెలుసా? రామ్ చరణ్ రాలేదని నీకెలా తెలుసు? వెబ్సైట్లు చదవట్లేదా ఏంటి? అందరూ దీని గురించే వ్రాస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాలేదని, మరియు రామ్ చరణ్ కూడా రాలేదు అని. మరి రామ్ చరణ్ గారు ఎలా వస్తారనుకుంటున్నావు పాప? ధృవ షూటింగ్లో బిజీగా కాశ్మీర్లో ఉన్నారట అతను. మరి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోనే ఉన్నారని చెబుతున్నారు. అదేమో నాకు తెలియదు, కానీ అందరూ చెప్పేదాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోనే ఉన్నారట. కానీ కార్యక్రమానికి మాత్రం ఎప్పట్లాగే హ్యాండ్ ఇచ్చారు అని అందరూ చెప్పుకుంటున్నారు. అయినా పవన్ కళ్యాణ్ గారికి కుదరలేదేమోలే, అందుకే రాలేదు. అవునవునులేండి, చిరంజీవి గారి సినిమా ఓపెనింగ్ రోజు కుదరలేదు, నిన్న మొదటి రోజు షూటింగ్కి రావడానికి కుదరలేదు. అంటే నువ్వు అలా సీరియస్గా చూడకు, ఇలా టాలీవుడ్లో అందరూ అనుకుంటున్నారు. మరి అయినా ఆ సినిమా ఫంక్షన్లో అంత హుషారుగా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య సినిమా విషయంలో మాత్రం ఎందుకు ఇలా చేస్తారు అని అందరూ అనుకుంటున్నారండి. అయితే పవన్ గారు ఎందుకు వచ్చి ఉండరో చెప్పనా? పవన్ కళ్యాణ్ గారు కడప కింగ్ సినిమా కోసం, ఆ సినిమా ఎలా అయినా హిట్ కొట్టడం కోసం బాగా కృషి చేస్తుంటారు. సో రావడానికి కుదిరి ఉండకపోవచ్చేమో అని అనిపిస్తుంది. ఆ సినిమాకి కడప కింగ్ అని పేరు పెట్టేశారా అంటే ఏం చెప్పను ఏంటి, అందరూ చెప్పుకుంటున్నారు మరి కడప కింగ్ అని పెట్టబోతున్నారు అని. మరి నిజమైతే ఇంకా బయటికి రాలేదు. ఈ వీడియో చూసే వాళ్ళని అడుగుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.